నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రెండు నెలల కిందటి వరకు రోజంతా బ్యాంకుల ముందే పడిగాపులు కాసిన జనం ఇప్పుడు బ్యాంకు పేరెత్తితేనే భయపడిపోతున్నారు. అసలు బ్యాంకు అన్న పదాన్ని తలుచుకోవడానికి వణికిపోతున్నారు. అవును, ఇప్పటికే ఇష్టానుసారం రూల్స్ పెట్టిన బ్యాంకులు భవిష్యత్తులో బ్యాంక్ ఎంట్రీకి ఎగ్జిట్ కూడా ఛార్జీలు వసూలు చేస్తారేమో అని, ఇక బ్యాంకు పక్క నుంచి వెళ్లినా కనీసం మన కల్లోకి బ్యాంక్ వచ్చినా ఛార్జీలు వేస్తారేమో అని భయపడిపోతున్నారు. వినడానికి జోక్గా ఉన్నా ఇలాంటి పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మీరు చూస్తున్నది 2 నెలల క్రితం పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి విజువల్స్ కాదు. ఇప్పుడు తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వాస్తవ దృశ్యాలు. అవును, మళ్లీ ఇప్పుడు క్యాష్ కి కరువొచ్చింది. జనాలు డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. బ్యాంకులకు వెళితే అక్కడ క్యాష్ లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. మొత్తానికి ఎక్కడా క్యాష్ లేకపోవడంతో ఒక్కసారిగా మళ్లీ నోట్ల రద్దు నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతోనే దర్శనమిస్తున్నాయి. కొన్నింటిలో వారం రోజులుగా డబ్బులు పెట్టడం లేదని అక్కడి సెక్యూరిటీ గార్డులు చెప్పుకొస్తున్నారు. కొన్ని ప్రధాన సెంటర్లలో డబ్బులు పెట్టినా అది కేవలం 6-7 లక్షలు మాత్రమే పెడుతున్నారని, ఈ డబ్బు గంటలోగా ఖాళీ అయిపోతోందంటున్నారు. మొత్తంగా మరోసారి జనాలకు కరెన్సీ చుక్కలు చూపిస్తోంది. పోనీ బ్యాంకులకు వెళ్లినా అక్కడ ఇలాంటి చాంతాడంత క్యూలైన్లు కనిపిస్తూనే ఉన్నాయి. నవంబర్లో అంటే శీతాకాలం కాబట్టి ఏదోలా మేనేజ్ చేశారు. కానీ ఇప్పుడు క్యూలైన్లలో నిలబడాలంటే ఎండకు భయపడిపోతున్నారు. అటు బ్యాంకులకు వెళ్లలేక, వెళ్లిన ఆ క్యూలైన్లలో నిలబడే ఓపిక లేక ఎండకు భయపడి వెళ్లటం లేదు. సో మొత్తంగా మరోసారి క్యాష్ లేక జనం కటకటలాడిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు 2 నెలల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు అదే వ్యవస్థ మళ్ళీ కనబడుతుంది. ఇంతకుముందు ఇప్పుడు ఏటీఎంలలో డబ్బులు పెట్టడం లేకపోవడంతో పాటు మళ్ళీ ఇప్పుడు వేసినా తీసినా కూడా అదనంగా ఛార్జీలు వేయడం వల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్య తీసుకొని సామాన్య ప్రజలకు తగినట్టు నడుచుకోవాలని మాకు. నిజానికి ప్రజలకు కరెన్సీ కష్టాలు జనవరి 1 వరకే అన్నారు. ఆపై ఫిబ్రవరి వరకు తప్పదన్నారు. మొత్తానికి మార్చి 1 నుంచి అన్ని పరిమితులు ఎత్తేశారు. కానీ తాళం వేసి తిని గొళ్ళెమ్మరిచి తిని అన్నట్లుగా పరిమితులు ఎత్తేశారు. ఆపై బ్యాంకులకు క్యాష్ పంపించడం ఆపేశారు. అవును, ఇప్పుడు దేశంలో ఏ బ్యాంకులోనూ తగినన్ని నగదు నిల్వలు లేవు. అదేమిటని అడిగితే తమకు కేంద్రం నుంచి తగినన్ని నిధులు రావటం లేదంటున్నారు యాజమాన్యాలు. నోట్ల రద్దు టైంలో అంటే సరే, కానీ ఇప్పుడు కూడా ఇలాగే అరకొర నగదు నిల్వలు పంపిస్తే ఇక దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఎప్పుడు సద్దుమణుగుతుందని జనం భయపడిపోతున్నారు. అట్లీస్ట్ మేము మనీ డ్రా చేసుకుందామన్నా సరే అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డు ఎన్నోసార్లు ఇక్కడే కాదండి, ప్రతి ఒక్క బ్రాంచ్ ప్రతి ఒక్క ఈ టర్న్లో ఒక 50 ఏటీఎం సెంటర్స్ ఉంటాయి. ఏ ఏటీఎం సెంటర్కి వెళ్ళినా ఇదే బోర్డులు కనిపిస్తాయి. ఇక్కడే కాదు, సో చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమనే కాదు, మేము ఎంప్లాయీస్ అని కాదు, లేబర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేమంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము, బట్ ఈ ట్రాన్సాక్షన్స్ కూడా దారుణంగా ఉన్నాయి. అండ్ బ్యాంక్కి వెళ్తేనేమో 5th ట్రాన్సాక్షన్ తర్వాత 150 రూపీస్ కట్ అవుతున్నాయి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కొంచెం పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఉన్న అపర కుబేరుల సంపదే అమాంతం కరిగిపోయింది. భారత్లోని బడా బిలియనీర్లు కూడా ప్రపంచ సంపన్నుల జాబితాలో 4-5 స్థానాలు కిందికి పడిపోయారు. ఆఖరికి అపర కుబేరుడు అంబానీ సంపద కూడా 1000 కోట్లు తగ్గింది. ప్రస్తుతానికి ఆయన టాప్ లోనే ఉన్నా ఆయన సంపద మాత్రం గతేడాది కన్నా తగ్గింది. నోట్ల రద్దుతో సంపన్నుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య మధ్యతరగతి ప్రజల దుస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి కేంద్రం ఆలోచించాలి. కానీ కేంద్ర పాలకులు ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. పాలకుల కంటే ఇదొక్కటే కాదు, ఎన్నో రాజకీయ వ్యవహారాలు ఉంటాయనుకుందాం.
కానీ దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించాల్సిన ఆర్బీఐ కూడా ఇదే రీతిలో చోద్యం చూస్తోంది తప్ప నగదు నిల్వలు పెంచేలా ఏ ఒక్క చర్య తీసుకోవటం లేదు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు దేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ ఆర్బీఐ చెంతకే చేరాయి. కానీ వాటి ముఖ విలువకు తగినట్లు కొత్త కరెన్సీ మాత్రం ఆర్బీఐ విడుదల చేయటంలో పూర్తిగా ఫెయిల్ అయింది. డిసెంబర్ 31 నాటికల్లా దేశంలో ఉన్న అన్ని బ్యాంకుల్లో 15 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు జరిగినట్లు ఆర్బీఐ ప్రకటించింది. కానీ ఆ స్థాయిలోనే ఇప్పుడు బ్యాంకులకు కొత్త క్యాష్ మాత్రం వచ్చింది లేదు. బ్యాంకులకే కాదు, ఆఖరికి ప్రభుత్వ ట్రెజరీలకు కూడా ఆర్బీఐ అరకొరగానే పంపిస్తోంది. దీంతో కనీసం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు కూడా మళ్లీ గతంలో మాదిరిగానే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆఖరికి ఏటీఎంలలో పెట్టడానికి కూడా డబ్బులు ఇవ్వటం లేదు. ఓ ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ తమ ఏటీఎంలలో గతంలో నెలకు 150 కోట్ల రూపాయల వరకు నగదు పెట్టేది. కానీ ఇప్పుడు 40 కోట్లకు మించి డబ్బు డిపాజిట్ చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చింది. కారణం అడిగితే తమకు కూడా చెస్ట్ నుంచి తగినంత నగదు రావటం లేదని చెప్పుకొస్తోంది. ఆర్బీఐ బ్యాంకుల నుంచి డిపాజిట్లు తీసుకున్నంత స్థాయిలో తిరిగి ఇవ్వటం లేదు. నోట్ల రద్దుకు ముందు దేశంలో ఉన్న మొత్తం నగదులో 86% పెద్ద నోట్లదే. ఆ స్థాయిలో పెద్ద నోట్లు ఒక్క మాటతో రద్దు చేసి పారేసిన కేంద్ర ప్రభుత్వం వ్యవస్థను ముందుకు నడిపించడానికి అంతే స్థాయిలో కొత్త నోట్లను మాత్రం తిరిగి ముద్రించడంలో ఫెయిల్ అయింది. ఇప్పటి వరకు కనీసం ఆ మొత్తంలో 60% నోట్లను కూడా ఆర్బీఐ ముద్రించలేదు. సో దీన్ని బట్టి స్థూలంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ కరెన్సీ కష్టాలు మరింత కాలం కొనసాగుతాయన్నమాట. అసలు ఎందుకింత సంక్షోభం? వెల్కమ్ బ్యాక్. అసలు ఎందుకింత సంక్షోభం తలెత్తింది? ప్రజలకు సేవ చేయాల్సిన బ్యాంకులు ఎందుకిలా దోచుకుంటున్నాయి? ఎప్పటికప్పుడు కొత్త నోట్లు మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని ఆర్బీఐ చెప్తున్నా ఆ డబ్బంతా ఏమవుతోంది? అసలు ఇప్పుడు మార్కెట్లో 2000 రూపాయల నోటు కనుమరుగైపోయింది ఎందుకు? బ్యాంకులు మోపుతున్న ఆర్థిక భారాల వెనుక అసలు కారణమేంటి? నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు అత్యంత దుర్మార్గంగా తయారయ్యాయి. నోట్ల రద్దును పరోక్షంగా వ్యతిరేకిస్తూనే ఇప్పుడు జనాలపై భారం మోపుతున్నాయి. ప్రజలకు సేవ చేయటం అన్న దృక్పథాన్ని బ్యాంకులు ఎప్పుడో వదిలేశాయి. ఇప్పుడు బ్యాంకులు కేవలం అందినంత వరకు ప్రజల్ని దోచుకోవటం అన్నట్లుగా ముందుకెళ్తున్నాయి. అందుకే ఇష్టానుసారం ఇలా వినియోగదారుల మీద ఛార్జీలు వడ్డిస్తున్నాయి. 20 ఏళ్ల కిందటి వరకు బ్యాంకుల్లో ఉన్న డబ్బు తీసుకోవాలంటే బ్యాంకులకే వెళ్లాల్సి వచ్చేది. కానీ ఏటీఎంల వినియోగం పెరిగాక 10 నుంచి 50 వేల వరకు డబ్బు విత్డ్రా కోసం బ్యాంకులకు వెళ్లటమే మానేశారు. ఇలా ఏటీఎంల మీద పూర్తిగా ఆధారపడ్డ ప్రజలకు ఒక్కసారిగా నోట్ల రద్దుతో షాక్ ఇచ్చింది కేంద్రం. ఆ దెబ్బకు మూతపడ్డ చాలా ఏటీఎంలు ఇప్పటికీ తెరుచుకోలేదు. ఏదో అమావాస్యకు శివరాత్రికి ఓసారి అందులో బ్యాంకులు డబ్బులేస్తున్నాయి. దీంతో జనం డబ్బుల కోసం మళ్లీ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పోనీ పనులన్నీ మానుకొని బ్యాంకులకు వెళ్లినా అక్కడ కొత్త కొత్త ఛార్జీలు వడ్డిస్తున్నాయి బ్యాంకులు. 4 సార్ల కన్నా ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే 5వ నగదు లావాదేవీ నుంచి కనీసం 150 రూపాయల లెవీ కట్టాల్సిందే అని ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ వంటి ప్రైవేట్ బ్యాంకులు నిష్కర్షగా ప్రకటించేశాయి. దీంతో చాలా మంది వినియోగదారులు జీతం డబ్బులన్నీ తెచ్చి ఇంట్లోనే పెట్టుకుందామనుకుంటున్నారు. ఇంకొందరు అన్నిసార్లు బ్యాంకులకు వెళ్లే టైం లేక, వెళ్లిన ప్రతిసారి ఛార్జీలు వడ్డించుకోవటం ఇష్టం లేక ఒకేసారి పెద్ద మొత్తం డ్రా చేద్దామని చూస్తున్నారు. అయినా సరే కొన్ని బ్యాంకుల్లో కస్టమర్లు విత్డ్రా చేసుకోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. సో ఈరోజు ప్రత్యేకంగా సోషల్ బ్యాంకింగ్ ని ఉద్దేశంగా చేసుకుని నేషనలైజ్ చేయబడ్డ ఉద్దేశం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయే రీతిగా కనబడుతుంది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే 1,00,000 రూపాయలు ఒక కస్టమర్ బ్యాంకులో పెడితే 4% మినిమం వడ్డీ సేవింగ్స్ బ్యాంకులో వస్తుంటే అదే బ్యాంకు ఆ 1,00,000 రూపాయలు తీసుకొని ఒక 12% వడ్డీ ఇస్తున్నప్పుడు లాభాలు మీరు దాని మీద అర్జిస్తున్నప్పుడు మళ్ళీ మేము సర్వీస్ ఛార్జీలు ఇవ్వాలా అన్నది కస్టమర్లు అడుగుతున్న ప్రైమరీ క్వశ్చన్ ఇది. సో కాబట్టి ఈరోజు ఏటీఎంల పరిస్థితి ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే నేను డబ్బులు బ్యాంకులో ఎందుకు పెట్టాలి,
నేను మొత్తం డబ్బులు ఇంట్లో పెట్టుకుంటేనే బాగుంటుందని చెప్పేసి ఈరోజు అనుకుంటున్న పరిస్థితుల్లో మీరు 3 రోజులుగా చూస్తున్నది ఏంటంటే అన్ని ఏటీఎంలలో డబ్బులు లేవు. అంటే దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర బ్యాంకులు అనౌన్స్ చేసిన సర్వీస్ ఛార్జెస్ విషయం. నోట్ల రద్దు ప్రకటించిన తరువాత పెద్ద ఎత్తున మార్కెట్లో దర్శనమిచ్చిన 2000 రూపాయల నోట్లు ఇప్పుడు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఆ నోట్లన్నీ మళ్లీ పెద్దోళ్ల ఇనపెట్టెల్లో నల్లధనం కింద మారిపోయాయి. ఇప్పుడు మార్కెట్లో 40,000 కోట్ల రూపాయల విలువ చేసే 2,000 రూపాయల నోట్లు కనీస చలామణిలో కూడా లేవని తేలింది. అంటే అవన్నీ మళ్లీ బ్లాక్ మనీగా కొత్త రూపు సంతరించుకున్నాయన్నమాట. అంటే ఏ లక్ష్యం కోసం పెద్ద నోట్లు రద్దు చేశారో ఆ లక్ష్యం నెలతిరగకుండానే మురికి కాలువలో కలిసిపోయింది. బ్యాంకుల నుంచి ఒకసారి బయటకెళ్లిన 2,000 నోటు మళ్లీ తిరిగి బ్యాంకుల్లోకి రావటం లేదు. దాదాపుగా ఇప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్లన్నీ 500 నుంచి చిన్న నోట్లే ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఈ 2,000 నోట్లన్నీ 2019 ఎన్నికల ఖర్చుల కోసం నేతలు బ్లాక్ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా సంపన్నుల దగ్గరున్న బ్లాక్ మనీ రూపుమార్చుకుందే తప్ప ఉనికి కోల్పోలేదు. దేశంలో ఇంత స్థాయిలో నగదు కొరత ఉంటే మీరేం చేస్తున్నారని బ్యాంకుల్ని ప్రశ్నిస్తే బ్యాంకులు ఇచ్చే సమాధానం ఏమిటో తెలుసా? ప్రజలు గతంలో చేసిన పెద్ద నోట్ల డిపాజిట్లకు బదులు ఇప్పుడు కొత్త నోట్లను భారీగా విత్డ్రా చేసుకున్నారని చెప్పుకొస్తున్నారు. గతేడాది చివరి 2 నెలల్లో జరిగిన డిపాజిట్లన్నీ ఇప్పుడు విత్డ్రా అయిపోతున్నాయని బ్యాంకర్లు విమర్శిస్తున్నారు. దీనికి తోడు పెద్ద నోట్ల రద్దు తర్వాత పెద్ద లావాదేవీలపై ఐటీ శాఖ కన్నేయడంతో వ్యాపారులు ఇతరులు కూడా కేవలం నగదు లావాదేవీలకే మొగ్గు చూపుతున్నారు తప్ప బ్యాంకుల ద్వారా లావాదేవీలు చేయటం లేదు. ఇక ప్రజలు కూడా బ్యాంకులు విధిస్తున్న ఛార్జీలు ఇవన్నీ చూసి మళ్లీ పూర్తి స్థాయిలో నగదు లావాదేవీలపైనే మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఏదో చెయ్యాలనుకున్న కేంద్రం ముందు వెనుక ఆలోచించకుండా ఏదో చేసేసింది. దాని ఫలితంగా 4 అడుగులు ముందుకెళ్లాల్సిన మన ఆర్థిక విధానాలు మళ్లీ 10 అడుగులు వెనక్కు వేసేలా చేసింది. కనుక న్యూ జనరేషన్ బ్యాంక్ కానీ ఆర్ న్యూ ప్రైవేట్ బ్యాంక్స్ కనుక తీసుకుంటే ఏ ఒక్క బ్యాంకులో కూడా కామన్ మ్యాన్ అడుగుపెట్టే పరిస్థితి లేదు. కారణం మినిమం 10,000 నుంచి 50,000 వరకు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ప్రతి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కూడా సర్వీస్ చేస్తాం. వాళ్ళ అండం ఏంటంటే మేము సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మాకు మీరు పే చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. లాభాపేక్షే కేవలం వాళ్ళ ఉద్దేశం. ప్రజలకి సాయం చేయాలి, ప్రజలు సంఘంలో భాగస్వాములు అవ్వాలి, ప్రజలు ఈ ఎకనామిక్ డెవలప్మెంట్లో పాత్ర తీసుకోవాలి. అంతే తప్ప పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు లేదా సంఘంలో పలుకుబడిన వ్యక్తులు ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకుల ద్వారా వాళ్ళు లోన్లను తీసుకుంటూ ఈరోజు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. బ్యాంకులన్నది ప్రజలకు సేవ చేయటానికి, కానీ అవి వినియోగదారుల మీదే భారం మోపి తమ జేబులు నింపుకుంటున్నాయి. నగదు లావాదేవీలను తగ్గించే దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అలుసుగా తీసుకుంటున్న బ్యాంకులు ఇష్టానుసారం కస్టమర్ల మీద ఛార్జీలు వడ్డిస్తున్నాయి. ఇది పరోక్షంగా నగదు లావాదేవీలను పెంచడానికి ఉపయోగపడుతోంది తప్ప డిజిటల్ మనీ దిశగా ప్రజల్ని ప్రోత్సహించడం లేదు. దీనికి తోడు కేంద్రం కూడా తగినంత నగదును విడుదల చేయకపోవడంతో కొత్త నోట్లు విడుదలైనా మార్కెట్లో కరెన్సీ నోట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఇది ఇప్పటికీ డిమానిటైజేషన్తో డీలా పడ్డ మన ఆర్థిక వ్యవస్థను మరింత నిర్వీర్యం చేస్తోంది. బ్యాంకులున్నది ప్రజలకు సేవ చేయడానికా, దోచుకోవడానికా? ఎందుకు ఇంతలా దిగజారిపోతున్నాయి? బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. అసలు బ్యాంకులు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికా, లేక కార్పొరేట్లతో కలిసి వ్యాపారాలు చేయడానికా? ప్రభుత్వ బ్యాంకులు కూడా ఎందుకింతలా దిగజారిపోతున్నాయి? బ్యాంకులు జాతీయం చేసింది ఎందుకు? ఆ లక్ష్యాన్ని నేడు బ్యాంకులు ఎందుకు నాశనం చేస్తున్నాయి? భవిష్యత్తులో బ్యాంకులంటే భయపడే స్థాయికి ఎందుకిలా దిగజారుతున్నాయి? బ్యాంకులు ఒక దేశ ఆర్థిక స్వావలంబనకు మూల స్తంభాలు. ఒక దేశంలో బ్యాంకులు ఎంత పటిష్టంగా ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంత పురోగమిస్తుంది. 10 ఏళ్ల కిందట అమెరికాలో 2-3 బ్యాంకులు దివాళా తీయటంతో మొదలైన సంక్షోభం అతి పెద్ద ఆర్థిక మాంద్యానికి కారణమైంది. నాడు ఆ బ్యాంకులు దివాళా తీయటం అన్నది అమెరికన్ల స్వయంకృత అపరాధం. కానీ నేడు డిమానిటైజేషన్ తర్వాత మన దేశంలో బ్యాంకులు నిబంధనలు, ఛార్జీల పేరుతో పతనం వైపు పరుగులు తీస్తున్నాయి. ఈ రేసులో ప్రైవేటు బ్యాంకులతో పాటు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కూడా పరుగులు తీస్తున్నాయి.
ఇప్పటి వరకు ప్రైవేటు బ్యాంకుల్లో మాత్రమే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే జరిమానాలు కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ బాటలోకి ఎస్బీఐ కూడా అడుగుపెట్టింది. దేశంలో ఉన్న బ్యాంకులు ప్రజలకు సేవ చేయటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి. కానీ నేటితరం బ్యాంకులన్నీ కేవలం వ్యాపార దృక్పథంతోనే ముందుకెడుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు అలా వ్యాపార బాటలో అడుగులేశాయంటే అది వాటి మూల విధానం అనుకోవచ్చు. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా వ్యాపార బాటలో అడుగులేస్తూ తీసుకున్న నిర్ణయాలు వాటి పాలిట భస్మాసుర అస్త్రాలుగా మారాయి. కార్పొరేట్ బ్యాంకులు ఇష్టానుసారం సంపన్నులకు లోన్లు ఇచ్చినట్లు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా అదే బాటలో బడాబాబులకు వేల కోట్లు కార్పొరేట్ లోన్లు ఇచ్చేశాయి. చివరికి వాళ్లు కాస్త చేతులెత్తేయడంతో ఆ అప్పులన్నీ నష్టపోయి నెత్తిన చెంగేసుకున్నాయి. కింగ్ ఫిషర్ అధినేత మాల్యా ఘటనే దీనికి పెద్ద ఉదాహరణ. మాల్యా ఎగ్గొట్టిన 9,000 కోట్ల రూపాయల్లో 3,000 కోట్ల వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పొందినవే. 7,000 కోట్ల రూపాయల మేర 17 బ్యాంకుల నుంచి కార్పొరేట్ లోన్లు తీసుకుని ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టకుండా చివరకు కుచ్చుటోపి పెట్టి ఎంచక్కా విదేశాలు చెక్కేసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. అయినా సరే బ్యాంకులు ఆ లోనును రీషెడ్యూల్ చేస్తూ వస్తున్నాయి తప్ప తమ నిరర్థక ఆస్తుల్ని రాబట్టుకునే ప్రయత్నాలు మాత్రం చేయటం లేదు. వేల కోట్లు ఒక రైతు బకాయి కట్టకపోతే వారింటికి పోయి మోటార్ ఎత్తుకొస్తారు, చెంబు తపాలు ఎత్తుకుని వచ్చేస్తారు. అదే ఒక కార్పొరేటర్ ఆయన దేశం విడిచి పారిపోతుంటే కూడా మన చప్పుడే కూస్తున్నారు. సంచులు సూట్ కేసు తీసుకొని దేశం విడిచి పారిపోయాడు. అదే ఎందుకు పట్టుకోరు కార్పొరేట్ వాళ్ళను? వాళ్ళ ఫ్యాక్టరీలు ఎందుకు సీజ్ చేయరు? మా ఎంప్లాయీస్ కూడా పోయి కొన్ని ఖాతా కట్టని బ్యాంకుల వాళ్ళు పోయి వాళ్ళ ముందర ధర్నాలు చేశాం, అన్ని విధంగా చేశాం. అయినా కానీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ కానీ కోర్టు కూడా అత్యంత నిష్ఠంగా నెట్టలేదు. ఎందుకు గవర్నమెంట్ వీళ్ళందరినీ ఫ్యాక్టరీలు కానీ ఇల్లు కానీ ఎందుకు సీజ్ చేయరు? దేశంలో బ్యాంకుల ఉద్దేశం కేవలం ప్రజలకు సేవ చేయటానికే. అందుకే 6 దశాబ్దాల కిందటే ఆ దిశగా బ్యాంకుల్ని అంకితం చేసింది కేంద్ర ప్రభుత్వం. పూర్తి స్థాయిలో సామాన్యుడికి ఆర్థికంగా ఆసరాగా ఉండేలా బ్యాంకుల్ని మార్చాలన్న ఆలోచనలో భాగంగా 1959లో ఒక చట్టాన్ని రూపొందించారు. దాని ప్రకారం అప్పటికి అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా ఉన్న 8 బ్యాంకులను స్టేట్ బ్యాంకు ఆధీనంలోనికి తీసుకొచ్చారు. ఆపై 1969లో దేశంలో ఉన్న 14 అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్ని జాతీయం చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణ. ఆ తర్వాత కూడా బ్యాంకుల జాతీయకరణ ప్రక్రియ కొనసాగుతూనే వచ్చింది. 1980లో కూడా 6 బ్యాంకుల్ని జాతీయం చేశారు. ఇలా బ్యాంకుల్ని జాతీయం చేయటం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు సేవ చేయటమే. అన్నీ కూడా సొసైటీలో ఉండేటటువంటి నిమ్న వర్గాలు, చిన్న చిన్న రైతులు కానీ వీళ్ళ యొక్క ప్రాస్పరిటీ కోసం మాత్రమే ఏర్పడినటువంటి బ్యాంకులు ఇవి. అందుకనే 1969 తర్వాత ప్రయారిటీ సెక్టార్ రంగంలో మాత్రమే అడ్వాన్సెస్ ఇవ్వాలి. ప్రయారిటీ సెక్టార్ రంగంలో కూడా ఎస్ఎస్ఐ అడ్వాన్సెస్ విరివిగా చేయాలి. స్మాల్ బిజినెస్ హోల్డర్కి విరివిగా అడ్వాన్సెస్ ఇవ్వాలి. అగ్రికల్చర్ రంగానికి 18-20% మేరకు రుణాలు ఇవ్వాలి అనేటటువంటి నిబంధనల ప్రకారం మాత్రమే ప్రభుత్వ రంగంలో బ్యాంకులన్నీ నడిచాయి. కానీ కాలక్రమేణా ప్రైవేట్ రంగంలో ఉండేటటువంటి బ్యాంకులతో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా లాభాలు ఆర్జించడంలో పోటీలు పడ్డాయి. ఆ పోటీలు పట్టడం మూలాన్నే ముఖ్యంగా డిమానిటైజేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని డిజిటలైజేషన్ చేయాలనేటటువంటి కేంద్ర ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ప్రైవేటు బ్యాంకులైనా ప్రభుత్వ రంగ బ్యాంకులైనా ప్రతి ఒక్క సర్వీస్ని దాన్ని కాస్ట్ని గణించి ఆ కాస్ట్ని ఖాతాదారుల నుంచి వసూలు చేయటం అనేటటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం. బ్యాంకుల జాతీయకరణ జరిగిన తొలినాళ్లలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నీ ప్రజలకు పెద్ద ఎత్తున ఆర్థికంగా ఆసరాగా నిలిచాయి. అప్పట్లో జాతీయ బ్యాంకుల ద్వారా గ్రామాల్లో ఉన్నవారికి 2 పాడిగేదెలను అందించేవారు. అంతేకాదు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సులువుగా లోన్లు ఇచ్చేవారు. ముఖ్యంగా రైతులకు అతి స్వల్ప వడ్డీతో రుణాలు అందించేవారు. ఇలా బ్యాంకుల కార్యకలాపాలు దేశ ఆర్థిక స్వావలంబనకు బాటలేసేలా ఉండేవి. కానీ ఇప్పుడు అదే ప్రైవేటు బ్యాంకులు సేవా దృక్పథాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం వ్యాపార కోణంలోనే ఆలోచిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకులతో పోటీ పడుతూ తాము కూడా వ్యాపారాలు మొదలు పెట్టేశాయి. లాభాలు వస్తే తాము మెక్కేసి నష్టాలు వస్తే ఆ ఆర్థిక భారాన్ని జనం మీద మోపుతున్నాయి. దేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కార్పొరేట్లకు వేల కోట్లు లోన్లు ఇచ్చాయి. ఇలా తీసుకున్న వారిలో మాల్యా లాంటి చాలా మంది సంపన్నులు విల్ఫుల్ డిఫాల్టర్లుగా బ్యాంకులకు శఠగోపం పెట్టారు. దీంతో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు నిరర్థక ఆస్తులు లక్షల కోట్లకు పెరిగిపోతూ వచ్చాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో రైతులకు రుణాలు కావాలంటే వెంటనే దొరకవు. ఓ సామాన్యుడికి ₹1,00,000 లోను ఇవ్వాలంటే 1,00,000 ప్రశ్నలు, 1000 ఎంక్వైరీలు, 100 సంతకాలు, 10 కొద్ది ప్రూఫ్లు ఇస్తే అవన్నీ వాళ్లకు నచ్చితే లోను వస్తుంది. కానీ అదే కార్పొరేట్లకు 100 కోట్ల లోన్లు ఒక్క మీటింగ్తో అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. జనం ఇచ్చిన డిపాజిట్లతోనే బతికే బ్యాంకులు ఆ ప్రజల మీదే మరింత భారాన్ని మోపేలా అడుగులేస్తున్నాయి.
భారత సామాజిక ఆర్థిక విధానాన్ని పూర్తిగా పక్కనబెట్టి గుడ్డిగా ఆధునిక పోకడల్లో అడుగులేస్తున్నాయి. ఇక్కడ ప్రజల జీవన విధానాల్ని, ఆర్థిక విధానాలకు భిన్నంగా అడుగులేయటమే కాకుండా బలవంతంగా ప్రజల్ని కూడా ఆ బాటలో నడిచేలా చేస్తున్నాయి. దీనికి కేంద్రం కూడా వంతపాడుతూ ఉండడంతో బ్యాంకులు మరింత రెచ్చిపోతున్నాయి. ఏదో చేసేయాలన్న ఆతృతలో ఏదో చేసేసి మొత్తం వ్యవస్థనే కుప్పకూల్చేస్తున్నాయి. కార్పొరేట్లకు, బడాబాబులకు సాగిలపడ్డ ప్రైవేటు బ్యాంకుల దారిలో పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కూడా అడుగులేయటం చూస్తుంటే ఈ వికృత చేష్టలన్నీ సమీప భవిష్యత్తులో మరో ఆర్థిక విపత్తుకు దారితీస్తాయేమో అన్న భయాన్ని కలిగిస్తున్నాయి.